శివపూజ చేసేటప్పుడు సోమవారం రోజు శివపూజ చేసేటప్పుడు లేదా శివరాత్రి రోజున శివపూజ చేసేటప్పుడు శివునికి అభిషేకం చేసేటప్పుడు ఇత్తడి చెంబుతో మాత్రమే శివునికి అభిషేకం చేయాలి. శివపూజ చేసేటప్పుడు మెడలో రుద్రాక్షమాల తప్పకుండా వేసుకోవాలి. శివపూజ చేసేటప్పుడు కనుబొమ్మల మధ్యన విభూతి పెట్టుకోవాలి. శివపూజ చేసిన తర్వాత శివునికి విభూతితో అలంకరణ చేసి గంధం బొట్టు పెట్టి ముద్దగన్నేరు పూలు పెట్టడం మంచిది. ముద్దగన్నేరు అని ఎందుకు అన్నానంటే మనం తెలిసి తెలియక తప్పులు చేస్తాము. అలా చేసిన తప్పుల దోషం తొలగిపోతుంది. ఇంట్లో ఏ శివలింగం ఉన్నా కానీ శివలింగం పైన రోజు కొంచెం విభూతి పెడితే మంచిది. విభూతి పెట్టడం వలన రోజు శివునికి అభిషేకం చేసినంత పుణ్యం మనకు వస్తాయి. శివపూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపించాలి. ఇంట్లో శివలింగం ఉంటే శివునికి రోజు బెల్లం కానీ చక్కెర కానీ పండ్లు కానీ లేదా ఏవి ఉంటే అవి నైవేద్యం పెట్టాలి. శివుడు సంతోషపడి మనల్ని అనుగ్రహిస్తాడు. మనకు కుండపోతగా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అంటే మనము ఊహించలేనంత అనుగ్రహాన్ని ఇస్తాడు. శివపూజకు శివునికి అభిషేకం చేసిన తర్వాత బిల్వదళాలు శివునిపై పెడితే మంచిది. బిల్వదళాలు ఎక్కువగా ఉంటే మాలగా కుచ్చి శివునికి మెడలో వేయడం మంచిది. 3 ఆకుల బిల్వదళాన్ని మాత్రమే పూజలో వాడాలి. బిల్వదళాల ఆకులు రంధ్రాలు ఉండకూడదు. ఆకులు నీట్గా ఉండాలి. ఈ బిల్వదళాలను శుక్రవారం నాడు పండుగ రోజులలో పర్వదినాలలో బిల్వదళాలను కోయరాదు. మనం స్నానం చేసిన తర్వాతనే బిల్వదళాలను కోయాలి. ఇలా ఎందుకు అన్నాను అంటే బిల్వదళం పైన 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. బిల్వపత్రంనకు 3 దళములను శంకరుని త్రినేత్రములు అని అంటారు. బిల్వదళం త్రిశూలమునకు ప్రతిరూపం. మారేడు దళం ఎన్ని రోజులు నిలువయున్నను దోషము లేదు. బిల్వపత్రం నిత్యం పవిత్రంగా ఉంటుంది. శివుని పూజలో ఏమి చేయవద్దో, ఎలాంటి పనులు చేయవద్దో ఇప్పుడు తెలుసుకుందాము. రాగి చెంబుతో శివునికి అభిషేకం చేయవద్దు. శివుని పూజలో బంతి పూలను వాడరాదు. శివుని పూజలో తులసి దళాలను తులసి ఆకులను శివునికి సమర్పించరాదు. శివునికి పెట్టరాదు. ఇలా చేస్తే పాపాలు వస్తాయి. శివుని పూజకు చేయవలసిన పనులు, చేయకూడని పనులు చెప్పాను. ఈ విధంగా చేసి ఆ శివుని యొక్క అనుగ్రహ కరుణ కటాక్షాలను శివరాత్రి రోజున మీరందరూ పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ఇలా చేయడం వలన మీరు శివుని సేవలో పాల్గొన్నవారవుతారు.